పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసుల విచారణ ముగిసింది. 2.5 గంటల పాటు ఆమెను సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. గోడౌన్లో స్టాక్ తగ్గడానికి గల కారణమేంటి, బియ్యం గోడౌన్ నుంచి బయటకెలా వెళ్లింది అని జయసుధను పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వెయింగ్ మిషన్ల వల్లే స్టాక్లో తేడా వచ్చిందని, తాము బాధ్యతగా ₹1,70,00,000 జరిమానాను చెల్లించామని జయసుధ తెలిపినట్టు సమాచారం. ఇక విచారణకు జయసుధ సహకరించారని విచారణాధికారి యేసుబాబు తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామన్నారు యేసుబాబు. పక్కన గురు ఒక్క నిమిషం ఉండాలి. ఈ సైడ్ ఇచ్చేయండి. మీరు పక్కన అన్న ఒక్క నిమిషం. మీరు ఎక్కండమ్మా. పక్కన గురు ఒక్క నిమిషం ఉండాలి. ఈ సైడ్ ఇచ్చేయండి. మీరు పక్కన అన్న ఒక్క నిమిషం. మీరు ఎక్కండమ్మా. రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని జయసుధ ఏవన్గా ఉన్నారు. ఆమెకు ఇప్పటికే ముందస్తు బెయిల్ జారీ చేసిన కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు.